ఏమ్మా లక్ష్మి, బాబాయ్ ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, విటమిన్ కే వచ్చుంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏమున్నాయి? ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్ అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాలు అడ్డమైతే తెలుసు కానీ సైబర్ కేటుగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్లు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 193 కాల్ చేయండి. ఈ రోజు ఏంటో గుర్తుందా మీకు? ఇంటేగా కట్టేద్దాం. గౌతమ్ నా ఫ్రెండ్. అరే గౌతమ్ వచ్చేస్తాను రా, బయలుదేరిపోతా. అటు కదా, ఇది ఇప్పుడే ట్యాక్సీ ఎక్కేస్తాను. ఏంటి లేటు? నువ్వు ఫోన్ చేసినప్పుడు తన పక్కనే ఉందో తెలుసా? తెలిసిపోయిందా? మేనేజ్ చేశా. జాగ్రత్త. ఈరోజు మావిడి పుట్టినరోజు. సొంత ఇల్లు తన కళ. ఈ ఇంటి పేపర్స్ ఇచ్చి తను సర్ప్రైజ్ చేయాలి. మ్యామ్. రేఖా, హ్యాపీ బర్త్డే. హ్యాపీయేనా? వెల్కమ్ టు శుభగృహ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అందమైన ఊహకు పొందికైన రూపం.